మర్యాద రామన్నలో ఆ ట్రైన్ సీన్ ఏదైతే ఉందో ఇట్స్ రియల్లీ సూపర్. అంటే ప్రతి ఒక్కరికి సీన్స్ అన్ని గుర్తునే ఉంటాయి, కానీ ఎక్కువగా ఆ సీన్ ఎక్కువ గుర్తుంటుంది. ఆ సీన్ గురించి ఆ కొబ్బరికాయ నుంచి కొబ్బరి బొండం కొబ్బరి బొండం ఐడియా అంటే సునీల్ గారు, ఆ సినిమా హీరో సునీల్ గారు కదండి, ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఒకసారి ఇలాగా కొబ్బరి బొండం ఇలాగ ఉండిపోయిందండి, ఇలా తీసుకున్నాను, తర్వాత లోపలికి ఎలా తీసుకురాలో తెలియదు, వదిలేసాను నేను దాన్ని అని చెప్పారు. దీన్ని ఎలాగైనా కన్వర్ట్ చేయాలి సీన్గా అని అనుకున్నాం అనమాట. సో ఆ దీంట్లో నేను ఒక ప్యాసింజర్ అంటే ఆ ఇన్సిడెంట్ని బట్టి, ఆ ఇన్సిడెంట్ ఇదికి ముందు వెనకాల ఉండాలి కాబట్టి నా క్యారెక్టర్ని పుట్టించడం జరిగింది. అందులో నేను యాక్ట్ చేశాను చూడండి, ఆ క్యారెక్టర్ సునీల్ ఇలా ఆయన హీరో ఇలా పట్టుకుని లోపలికి రప్పించలేకపోతున్నాడు అన్నదాన్ని ఒక మనిషి హెక్కలు చేయాలి. ఆ హెక్కలు చేయాలంటే ఆ మనిషికి హీరోకి ముందు నుంచి టగ్ జరగాలి, ఆ టిఫ్ ఉండాలి. ఆ టిఫ్లోంచి అతను బాగా వెటకారం చేస్తే తర్వాత ఎలా వస్తే అతను తెల్లబోతాడు. ఇది సీక్వెన్స్గా ముందు వేసుకుని ప్రిమైజ్ మొదలుపెట్టి ముందు ఆ టిఫ్ వేస్తాం. ఆ టిఫ్ ఎందులోంచి వస్తుంది, చెయ్యి అందిస్తే ఈ అమ్మాయి అతను కింద లాగేస్తే మళ్ళీ ఇతనే చైన్ లాగి తిట్టి అతను ఒక అంటే కొంతమంది రుబాబుగా చేసే కో ప్యాసింజర్స్ ఉంటారు. అలా ఒక ముందు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇన్సిడెంట్కి వచ్చాము. ఈ కొబ్బరి బొండం ఇన్సిడెంట్ ఎలా తీసుకొస్తాడు, వీడు లోపలికి తీసుకురాలేడు. సో ఇతనేమో నువ్వు తీసుకొచ్చావులే, నువ్వు తీసుకొచ్చినప్పుడు చూద్దావులే అని చెప్పేసాను అన్న తర్వాత అది లాజికల్గా ఉండాలి. ఎలా తీసుకొచ్చాడు, ఒక స్ప్లిట్ సెకండ్లో ఎలా తీసుకుని వచ్చాడు, స్టాప్ బ్లాక్లో ఎలా తీసుకొచ్చేటట్టు బాగోదు. సో దానికి ఉండాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్నప్పుడు ఐ యూస్ టు డూ లాడ్ ఆఫ్ ట్రైన్ జర్నీస్ అండి. టికెట్ తీసుకుని గుమ్మం దగ్గరే నిలబడి ఆల్మోస్ట్ 10 hours అలాగే నిలబడి ఉండేవాడిని. అలాగే వెళ్ళిపోతూ ఉండేవాడు. సీట్ ఏదైనా దొరికితే కూర్చుంటాం అప్పుడప్పుడు, లేదంటే మ్యాక్సిమం అక్కడే. ఆ టైంలో చూసేవాడిని. ఎలక్ట్రిక్ పోల్స్ అప్పుడే ట్రాక్షన్ చేస్తున్నారండి. ఈ ట్రాక్షన్ ఒక్కొక్కటి 1 kilometerకి 32 poles ఉంటాయి అన్నది ఎప్పుడు కౌంట్ నాకు. దాన్ని బట్టే ఇంకా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అన్న కూడా చెప్పేవాడిని. మిగిలిన వాళ్ళకి తెలిసేది కదా, దాని మీద ఉంటుంది. మీకు 1 kilometerకి 32 poles ఉంటాయి. అదే టెలిఫోన్ పోల్స్ అయితే 16 ఉంటాయి. ఈ రెండు బాగా గుర్తు నాకు. ఈ కొబ్బరి బొండాన్ని ఇంకా ఇతనికి కూడా విసుగొచ్చి వదిలేస్తే అది వెళ్ళి ఈ ఎలక్ట్రిక్ పోల్కి తగులుతుంది. తగిలి మళ్ళీ రిబౌండ్ అవుతుంది. రిబౌండ్ అయ్యి ఓపెన్ అయిన నీళ్ళు మీకు ఐడియా ఉంటే 72 బర్త్లో వీళ్ళు కూర్చుని ఉంటారు. 72 ఉంటే లాస్ట్ ఇది. సో అది అక్కడికి వెళ్ళి తగిలి ఇట్లాగ గుమ్మంలోంచి వస్తుంది. బట్ గుమ్మంలోంచి ఇలా రిబౌండ్ అయ్యింది, ఇతని చేతికి ఎలా రావాలి, మళ్ళీ ఇతని చేతికి రావాలంటే అక్కడ ఇంకో దానికి కొట్టుకుని డిఫ్లెక్ట్ అవ్వాలి. అది ఇతన్ని హెకిల్ చేసిన మనిషి అయితేనే ఎక్కువ బాగుంటుంది. సో అతను ఆ టైంకి ఇతన్ని లాగు అని చెప్పేసి వెళ్ళి సింక్ దగ్గర ఏదో చేతులు కడుక్కుంటాడు, అతనికి ఇలా తలకు తగిలి మళ్ళీ అతని చేతుల్లోకి వస్తుంది. ఇలా ప్లాన్ చేసుకుని ఆ సీన్ ఇలా డివైస్ చేసి చెప్తే ఇది బాగుంది, చాలా బాగుంది అని చెప్పేసి తను పెట్టడం జరిగింది అనమాట. రాయచూర్ నుంచి మద్రాస్ జర్నీ, ఎవరైనా సరే మామూలుగా జర్నీలో అంటే దిక్కులు చూడడమో, అమ్మాయిలకి లైటింగ్ కొట్టడమో, బుక్స్ చదువుకోవడం చేశారు. బట్ మీరు మాత్రం ఎన్ని పాల్స్ ఉన్నాయి ఇవి చూసి అని కాదు, ఇది ఇక్కడ వర్కౌట్ అయింది. మీరు అప్పుడు చూసి ఏంటంటే ఎనీ క్రియేటివ్ జాబ్, నాట్ ఓన్లీ రైటర్, డైరెక్టర్, క్రియేటివ్ జాబ్లో ఉన్న ఏ పర్సన్ అయినా, బీట్ రైటర్, బీట్ డైరెక్టర్, బీట్ కెమెరామ్యాన్, బీట్ మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ లైఫ్ని ఎంత చూస్తే ఆ లైఫ్లో ఉన్న దాన్ని వాళ్ళ తాలూకు క్రియేషన్లోకి ఇన్కార్పొరేట్ చేయగలిగితే యూ విల్ గెట్ నైస్ అవుట్పుట్ అనమాట. బాయ్.